నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం అభినందనీయమైన విషయమని తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాని అశోక్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో లక్కరాజు రామయ్య ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కాకాని అశోక్, మాజీ జెడ్పీటీసీ సింగు సుబ్బాయమ్మ, సొసైటీ అధ్యక్షులు బాబు, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు, ఈఓ శైలేంద్రనాథ్ కలిసి సుమారు 60 మంది విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. లక్కరాజు రామయ్య పంతులు పాఠశాలలో ఎందరో విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని కాకాని అశోక్ చెప్పారు. 1940వ సంవత్సరంలో ఈ పాఠశాల లక్కరాజు రామయ్య పంతులు ప్రారంభించారని అశోక్ గుర్తు చేశారు. ఈ స్కూల్ ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మన ఈఓ గారు శైలేంద్ర గారికి, ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్కూల్లో మా తండ్రి గారు అందరూ, మా పెద్దలందరూ ఇక్కడే చదువుకున్నారు. మేము వచ్చేసి పక్కన ఆయంబడి ఉండేది, మేము వచ్చిన తర్వాత దానిలో చదువుకున్నాం. అందరం ఇక్కడ చదువుకున్న వాళ్ళు మా వాళ్ళందరూ డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు అందరూ ఈ స్కూల్ నుంచి. ఈ స్కూల్కి మాకు ఫ్యామిలీ రిలేషన్ చాలా ఉండేది. మా అక్కగారు, వాళ్ళ హస్బెండ్ గారు, మా మామని పిలిచేవాళ్ళం. వాళ్ళందరినీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం నిమిత్తమై ఏదైనా కార్యక్రమం చేద్దామనే ఆలోచనతో ముందు మా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మా అధికారులు వెంటనే స్పందించి మంచి కార్యక్రమం కాబట్టి తగిన ఉత్తర్వులు నాకు జారీ చేసి జాతీయ కార్యక్రమాన్ని కండక్ట్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చున్నారు. దాని ప్రకారం హిందూ ధర్మ ప్రచారం ఎక్కడైతే ఇదైపోతూ ఉందో దాన్ని మేలుకొల్పడానికి, ధర్మ ప్రచారాన్ని నిలపడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా కొన్ని చేయడానికి నాకు అవకాశం ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. సూచించిన పిల్లలు, వాళ్ళు కూడా నా పిల్లలు, వాళ్ళకి నా ఆశీస్సులు, శుభాకాంక్షలు. ఇందులో అందరికన్నా రామయ్య పంతులు గారి దగ్గర చదువుకున్న వాళ్ళలో నేను కూడా మొదటిదాన్ని. మేము రామయ్య పంతులు గారిని బాబాయ్ అని చూసి అంత చదువుకుండేవాళ్ళము. మా తమ్ముళ్ళు, అన్నయ్యలు, నా కొడుకులు అందరూ ఈ రామయ్య పంతులు గారి దగ్గర చదువుకున్నారు. మా మొదటి గురువు రామయ్య పంతులు గారు. ఏ పెళ్లి చేసినా, శుభకార్యం చేసినా ఆయన తీసుకెళ్ళి బట్టలు పెట్టి ఆయన వైపు మా కుటుంబంలో ఉండేది. రామయ్య పంతులు గారు బయంటే అందరికీ అంత గౌరవం, పేరు, అంత మంచి మాస్టర్ గారిని నేను అప్పట్లో చూడలేదు. ఇప్పుడున్న మాస్టర్ గారు కూడా బాగానే పనిచేస్తున్నారు, కానీ అప్పుడు ఆయన కొడితే ఎవరో అడ్డు పెట్టేవాళ్ళు కాదు. కొట్టి గదిన దొంగతనం చేసిన శక్తి వెతుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పంతులు కట్టడానికి లేదు, కదలటానికి లేదు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదని నేను అందరికీ మనం చేస్తాను. తల్లిదండ్రులు భయపెట్టాలి అంటే పిల్లల్ని మన ఇంట్లో మనం భయపెట్టినట్టే పంతులు కూడా భయపెడితేనే పంతులు గారు వస్తున్నారని భయం పిల్లలకు ఉంటుంది. మీరు ఎవరో పిల్లల్ని కొట్టారంటే అలాదాకా మాత్రం పంతుల మీదకి రాబాకండి అమ్మ, మీకు అందరికీ బంధం చేస్తున్నాను. రెండోది, ఈ పిల్లలకి బాల దినోత్సవం కింద మన ఈఓ గారు చాలా అని చెప్పి ప్రెజెంటేషన్గా మనీ ఇవ్వటానికి రెడీ అయ్యారు. అది కాకాని వారి చెరువు అంటే కాకాని పాలెం, కాకాని వారితో ఇచ్చిన చెరువు. దాని మేనేజ్మెంట్కి కొంత మాన్యం ఇచ్చారు నాగలపాటులో. ఆ మాన్యం డబ్బు ఇప్పుడు ఈ పిల్లలకి ఇస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఇచ్చే డబ్బు కాదు, కాకాని వారు ఇచ్చే డబ్బు కిందే నేను కూడా అనుకుంటున్నాను. మరి ఇక్కడే కాదు, గురాసుకుంటని కూడా చదివారు. ఆయన ఎవరో మహానుభావుడు, ఆయన కూడా గురాసుకుంట మాన్యంగా 10-12 ఎకరాలు ఇచ్చారు. అది కూడా చేశారు. ఇప్పుడు అంత దాతలు లేరు, ఉన్న చెరువులు ఆక్రమించుకుంటున్నారు కాబట్టి ఇచ్చిన కూడా పుణ్యం లేదు. మన అద్దెకి ఓటు చెరువు 70 ఎకరం 80 ఎకరం ఉంది. ఇప్పుడు అంతా అయిపోయి కట్టముడికి 2 ఎకరాలు 3 ఎకరాలు చేరింది. ఈ ఆక్రమణ లేకుండా ఉండాలని కోరుకుంటూ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ
బాబా దగ్గర ఎందరో మహానుభావులు గ్రంథాలయ ఉద్యమాలలో పాల్గొని ప్రతి పట్టణంలో గ్రంథాలయాలు స్థాపించారని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నారని విద్వాన్ జ్యోతి చంద్రమౌళి అన్నారు. అద్దెంకి పట్టణంలోని గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జాతీయ జెండా ఎగురవేసి బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రమౌళి మాట్లాడుతూ 1968 నవంబర్ 14వ తేదీన గ్రంథాలయ వారోత్సవాలు అనేది ప్రారంభించారని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలు చేసుకుంటున్నారని చంద్రమౌళి చెప్పారు. ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచి పుస్తక పఠనం అనేది అలవాటు అయితే మీ లక్ష్యం మీ చేతుల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు వారంలో 2-3 సార్లైనా గ్రంథాలయాలకు రావాలన్నారు. పునఃపత్రమే నిషేధం చేశారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది స్వాతంత్ర సమయంలో ముందుకు వచ్చేసి వాళ్ళు రాత్రిపూట కరపత్రాలు రాసి గ్రామాలకు పంపించేవాళ్ళు. ఆ గ్రామాల్లో 10 మంది ఒకసారి కూర్చొని ఈ విషయాలు తెలుసుకొని ఇలా ఉండగా మన పరిస్థితి చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఉద్యోగంలో పాల్గొనడానికి ఆ పత్రికలు ఉపయోగపడ్డాయి. తర్వాత అంతేకాకుండా కొన్ని పట్టణాల్లో చిన్న చిన్న గ్రంథాలు ఏర్పాటు చేశారు. మనకి ఆనాడు లభించేటువంటి గ్రంథాలు అయితే ఆనాడు కూడా ఈ గ్రంథాల మీద నిషేధం ఉంది కాబట్టి కొన్ని గ్రంథాలు మనకు అందులో లభించే కాదు. అటువంటి గ్రంథాలను మన వాళ్ళు ఇప్పుడు కరపత్రికల ద్వారా పంపించేవాళ్ళు. అటువంటి వాళ్ళు మనకి అయ్యంకి వెంకటరమణయ్య గారు, ఆయన రాయ్ గారు, తర్వాత శివ ప్రతాప్ రెడ్డి గారు, ఇట్లా వెంకటప్ప వీళ్ళంతా చేసినట్టే ఈ ఉద్యమంలో పాల్గొని 1930 ప్రాంతంలోనే ఆ ఏక వెంకటరమణయ్య గారు కలకత్తా ప్రాంతం అక్కడ మొట్టమొదటిసారి కూడా ఈ లైబ్రరీ ప్రారంభించి తర్వాత మద్రాసులో ప్రారంభించుకొని ఈ విధంగా అనేకమైన పట్టణాల యొక్క గ్రంథాలను స్థాపించి ఈ ఉద్యమాన్ని తోడ్పాటు చేశాడు. ఈ రోజు వరకు కూడా ఈనాడు ఆ ఏక వెంకటరమణ గారి పేరుతోటి గ్రంథాలయ పురస్కారం ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ప్రతి ఇద్దరికి ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా అటువంటి గ్రంథాలు అట్లా ఆ మహనీయుల యొక్క త్యాగ ఫలమే ఈనాడు మనం చూసుకుంటూ ఉంటాం. అయితే మొట్టమొదటి చేసేవాళ్ళు అంటే కొన్ని అది మనకి నవంబర్ 14 నెహ్రూ గారి జయంతి అని, నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి అని, అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి అని ఇట్లా మనం చెప్పుకుంటూ వచ్చున్నారు. అయితే 1968 చేశారంటే మన వాళ్ళతో కలిసి అక్కడ ఒక తీర్మానం చేస్తున్నారు. ఇట్లా కాదు మన గ్రంథాల ఉద్యమాలు నడపాలని చెప్పి 1968లో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాపు ఈనాడు 58వ ఉద్యమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఒక పంజరంలో చిలకను పెట్టేస్తే బంగారు పంజరంలో పెట్టినా సరే హాయిగా గాలిలో ఎగిరి రెక్కలతో ఎలా కావాలంటే అలా ఎగిరే చిలకని పావురాన్నో పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయాయి మన బ్రతుకులు. కొన్ని వందల సంవత్సరాలు బానిస జీవనం అయిపోయి ఆ శృంఖలాల్ని తెగ్గొట్టుకొని 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఎవరన్నా మీకు చిన్నపిల్లలు కాబట్టి చెప్తున్నా, మీరంతా మైనపు ముద్దలు లాంటి వాళ్ళు. గాంధీని కానీ, నెహ్రూను కానీ, అంబేద్కర్ని కానీ, సుభాష్ చంద్రబోస్ని కానీ, లాలా లజపతి రాయ్ని కానీ, బాలగంగాధర్ తిలక్ని కానీ, ప్రకాశం పంతులు గారిని కానీ, పొట్టి శ్రీరాములు కానీ, అంబేద్కర్ని కానీ ఇట్లా ఎవరినైనా కించపరుస్తూ మాట్లాడితే జాగ్రత్తగా ఆలోచించండి. అది సరైన మార్గం కాదు. ఎవరైతే మన కోసం ఒక్కొక్కళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ళు చెరసాలలో మగ్గిపోయి దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుల్ని
పొల్లు మాట మాట్లాడితే, ఇప్పుడు జాతి ఎలా ఉందో నాకు తెలియదు కానీ అన్ని రకాల మాటలు వినపడుతున్నాయి ప్రజాస్వామ్యం కాబట్టి. కనీసం మీ తరం వచ్చాక వాళ్ళని ఏదన్నా అంటే అనకూడదు అని గళం విప్పి గొంతు చించుకొని ఆపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనమేంటి స్వేచ్ఛగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, మనకు తెలీదు అప్పటి విషయాలు. ఆ కాలంలో దేశం కోసం గాంధీ మహాత్ముడైతే పొద్దున 3 గంటలకి లేస్తే రాత్రి 8:30 వరకు నిరంతరం పాటుపడ్డాడు. అలాంటి వాళ్ళని 26 రోజులు 20 రోజులు ఉపవాసం చేసేవాడు మహాత్మా గాంధీ దేశం కోసం. కొన్ని వేల మంది ఉన్నారట, లక్షల మందో తెలియదు. మైకులు ఉండేవి ఆ కాలంలో. జవహర్లాల్ నెహ్రూ పంతులు గారు వచ్చారు, వచ్చి మాట్లాడొద్దండి, అరవద్దండి, గొడవ చేయొద్దండి అన్నారు. మొత్తం అక్కడికి వచ్చిన సభంతా నిశ్శబ్దంగా ఆయన ఆలకించారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాతిముఖ మండపం కట్టుబడి నిర్మాణం కోసం గాను అద్దెంకికి చెందిన మానికొండ నాగరాజు శారద దంపతులు శుక్రవారం 1,01,116 రూపాయల విరాళాలు ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరి మురళికి అందజేశారు. వీరికి ఆలయం తరపున తీర్థప్రసాదాలు అందజేశారు. నేటి ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి డయాబెటీస్ అనేది వస్తుందని, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని మోదేపల్లి పిహెచ్సి వైద్యులు డాక్టర్ హర్ష అన్నారు. అద్దెంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం మోదేపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ హర్ష, జగదీష్, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్ష మాట్లాడుతూ, నేటి కాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటూ మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వంటి వాటిని నిషేధించాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏఎన్ఎంకి చెప్తే అవసరమైన మందులు ఇస్తారని శ్రీహర్ష తెలియజేశారు. సెల్ ఫోన్స్ అని వాటిని పక్కన పెట్టండి. ఎక్కువగా ఆడుకోవడం కానీ, వ్యాయామం కానీ, ఎక్సర్సైజ్ డైలీ ఒక ½ అవర్ చేయాలి. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో కూడా మీరు చెప్పగలరు. స్మోకింగ్ ఎవరైనా చేస్తున్నా కానీ వాటిని వద్దని చెప్పండి. ఆల్కహాల్ ఎవరు వినరు, ఆపేమన్నా కానీ అని చెప్పాలి. చెప్తుంటే ఏదో ఒక రోజు తాగుతారు. ఇంకొకటి, ఇంట్లో ఉప్పు ఎక్కువ వేసుకుంటుంటారు. ఉప్పు, నూనె. ఉప్పు అనేది మామూలుగా అయితే ఒక పర్సన్ 6 గ్రామ్స్ అంతే. అంటే దాన్ని పోలిస్తే మీకు ఎంత వస్తుంది అనేది ఒకసారి పోలి చూడండి. 6 గ్రామ్స్ వాడాలి అంతే. అట్లా కాకుండా ఎక్కువ వేసుకునే కొద్దీ ఈ యాక్టివిటీస్ ఉండక, ఎక్సర్సైజ్ ఉండక, ఇవన్నీ బయట ఫాస్ట్ ఫుడ్, స్టోర్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఓవర్ పెరిగిపోయి ఈ హైపర్టెన్సివ్ ఇవన్నీ చిల్డ్రన్స్ డే ఓల్డ్ డయాబెటిక్ డే. ఈ డయాబెటిక్ అనే దాని గురించి మీకు నాకు తెలిసి అంత అవసరం లేదు. ఎందుకంటే మీ అందరూ గేమ్స్ ఆడుతుంటారు, యాక్టివ్గా ఉంటారు, చేయదు కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే వాటి వాళ్ళకి ఈ టాపిక్ గురించి మెయిన్గా అవసరం. ఎలా ఫిజికల్ యాక్టివ్ ఉండాలి, డైట్ ఎలా ఉండాలనేది. చిన్నపిల్లలో టైప్ 1 డయాబెటిక్ వస్తుంది. అది జెనెటిక్ పాయింట్ వస్తుంది. టైప్ 1 డయాబెటిక్ అనేది వస్తుంది. బట్ చాలా చాలా తక్కువ. ఫస్ట్ ఏంటంటే ఈ ఏజ్ పీపుల్కి డయాబెటిక్ గురించి కొంచెం అవగాహన ఇవన్నీ ఉండాలి. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ అనే దాన్ని మనకి వస్తుంది. ప్రీ డయాబెటిక్గా మనం డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని మనం ఎలా గుర్తించాలి అంటే, అధికంగా ఆకలి.
ఎక్కువ ఆకలేస్తారు, ఎక్కువ యూరిట్ వెళ్తుంటారు, ఎక్కువసార్లు యూరిట్ వెళ్తారు, ఎక్కువసార్లు వాళ్ళు వాటర్ తాగుతుంటారు, చిన్నదానికి అలసిపోయి వాటర్ తాగుతుంటారు. మెయిన్ సిస్టమ్స్ ఇదే, యూరిట్ వెళ్తుంటారు, ఫుడ్ ఎక్కువ ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది, ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది. సో దాంతో పాటు అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం. మార్నింగ్ అసలు ఏం తినకుండా ఫాస్టింగ్ ఏం తినకుండా ఒకసారి బ్లడ్ ఇస్తాం, తర్వాత 1.5 hour తర్వాత ఇంకోసారి మళ్ళీ బ్లడ్ ఇస్తాం. ఆ లెవెల్స్ చూసుకుంటాం. ఇది ఏమన్నా మనకి ఉంటే 70 to 110 వరకు ఉంది. సో ఏం లేదు తినకముందు. తిరిగిన తర్వాత మనకి 140 అబోవ్ ఉంది, రెడ్లో షుగర్ లేదు. సో మనకి మనం ప్రీ డయాబెటిక్ అని తెలుసుకున్నాం. ఇలా దాని 140 ఉంటే ప్రీ డయాబెటిక్, 160గా ఇంకా డయాబెటిక్, అన్కంట్రోల్ డయాబెటిక్ చాలా ఉంటాయి, మెడిసిన్ యూజ్ చేయాలి. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ టెస్ట్ రీడర్లో అక్కడ మెడిసిన్ యూజ్ చేయడం, అన్కంట్రోల్ డయాబెటిక్ అనుకోవడం, ఏ మెడిసిన్ యూజ్ చేయాలి, లేదా ఆయుర్వేదం యూజ్ చేయాలి, హోమ్ రెమెడీస్ ఏం చేయాలి, చాలా ఆలోచించారు చాలా మందికి. అంటే డయాబెటిక్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అని, డయాబెటిక్ నెఫ్రోపతి అని. ఫస్ట్ మనకి డయాబెటిక్ వల్ల డ్యామేజ్ అయ్యేది కిడ్నీస్, ఐస్ డ్యామేజ్ అవుతాయి, కంటి చూపు మందగిస్తుంది. బల్లికురవ మండలం రామాంజనేయపురం గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం అర్ధరాత్రి దొంగల చొరబడి హుండీ, గుడిగంటలు, పూజా సామాగ్రి, ఆంజనేయ స్వామి విగ్రహానికి ఉన్న కళ్ళు, ఇతర వస్తువులు చోరీ చేసుకుని వెళ్లారు. దేవస్థానం నిర్వాహకురాలు అంజమ్మ ప్రతిరోజులాగానే శుక్రవారం ఆలయానికి వచ్చి చూసేసరికి ఈ సంఘటన జరిగి ఉండడంతో చుట్టుపక్కల విచారించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆలయంలో ఇప్పటికీ 3 సార్లు దొంగలు చొరబడి వస్తువులన్నీ అపహరణ చేసుకుని వెళ్లారని, పోలీసులు తక్షణమే స్పందించి ఇలాంటి దొంగతనాలు ఆలయంలో జరగకుండా చూడాలని అంజమ్మ కోరారు. రామాంజనేయపురం గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించి 2 దశాబ్దాలు అవుతుందని అంజమ్మ తెలిపారు. మాది రామాంజనేయపురం గ్రామం. మరి కాలువ దగ్గర ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడి కట్టించుకున్నాను. 24 సంవత్సరాల నుంచి గుడి దగ్గర నేను ఆయన పూజ చేసుకుంటా ఉన్నాను. ఆయన సేవలోనే ఉన్నాను. ఇట్లా 13వ తారీఖు రోజు కార్తీక మాసం అని రోజు డైలీ స్వామికాడికి వస్తున్నాను, వచ్చి దండం పెట్టుకొని పోతున్నాను. కార్తీక మాసం రోజు 13వ తారీఖు గుడికాడికి వచ్చేటప్పటికి గుడి తాళం పగలు కొట్టి ఉండి తీసుకొని పోయారు. గతంలో 2 సార్లు 3 సార్లు ఇటనే జరిగింది. స్వామివారికి పెద్ద పెద్దది బొట్లు చేయించుకున్నాను, 4,000 5,000 పెట్టుకుని 2 బొట్లు. కళ్ళు చేయించుకున్నాను. కళ్ళు తీసుకొని పోయారు, బొట్లు తీసుకొని పోయారు. చెక్క పెట్టి చేయించుకున్నాను, బాత ఎరుకలు కూడా పలుకులు కొడతాయని అన్నీ పెట్టుకోవడానికి అవి తీసుకొని పోయారు. దేవుడి కోసం అని పైన లైట్లు వేయించుకున్నాను. లైట్లు వేయించుకొని వెళ్ళగాలి కార్తీక మాసంలోనే ఆ లైట్లు తీసుకెళ్ళారు. మరి అందరూ వచ్చే పోయే దాతలందరూ చుట్టుపక్కల చేయాలి, వాళ్ళందరూ దండం పెట్టుకొని పోతున్నారు. సాగున్నాడు, మంచివాడు, బాగా జరుగుతుందమ్మా అని. అన్నదానం ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి అన్నదానం జరిపిస్తాను. మా పంచాయతీలో 3 ఊళ్ళు. ఈ 3 ఊళ్ళు మా పంచాయతీ మొత్తం వచ్చి అన్నదానం తిని ఇక్కడ ఆకుపూజలు చేయించుకొని మంగళం పెట్టుకొని మొత్తం తెచ్చుకొని పోతారు. మరి ఇక్కడ స్వామికి ఇట్లా జరుగుతుంది. ఏదైనా కానీ దాతలు ఉంటే దయచేసి తండ్రికి ఏదైనా చూడండి. పోలీసులు చెప్పి వచ్చాను, ఒకసారి పోయి కంప్లీట్ ఇచ్చి వచ్చాను, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ నిన్న కూడా పోయి ఇచ్చి వచ్చాను. మళ్ళీ కూడా టేస్ట్ కడిగి ఏం చెప్పలేదు. మేము వస్తామమ్మా, ఎస్ఐ గారు మీటింగ్కి పోయారు, వచ్చినాక పంపిస్తానని రైటర్ గారు చెప్పారు. అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవు అని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర హెచ్చరించారు. అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్న ఇంటి పనులను శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీలక్ష్మి సిబ్బంది కలిసి అడ్డుకుని పనులు నిలుపుదల చేయమని నోటీసులు జారీ చేశారు. అనుమతులు పొందిన తరువాత నిర్మాణం చేసుకోవాలన్నారు.
నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని బొమ్మనంపాడు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు జడ్పీ హైస్కూల్లో శుక్రవారం నెహ్రూ జయంతి మరియు బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా ఉపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేసి అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మనంపాడు గ్రామంలో జిల్లా సంతోషంగా అందరి పిల్లల యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ఈ పండుగ నిర్వహించుకోవడం కోసం గాను ఈరోజు జరగవలసినటువంటి పరీక్షను కూడా వాయిదా వేయడం జరిగింది. అందువలన పూర్తి స్థాయిలో బాలల దినోత్సవాన్ని నిర్వహించాలి పాఠశాలలో అని చెప్పిన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మన పాఠశాలలో అన్ని రకాలైనటువంటి అంటే పిల్లలకు మంచి ఆహ్లాదకరమైనటువంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మన చాచాజీ అంటాం ఈయన్ని, నెహ్రూ గారి యొక్క ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి మన భారతదేశపు ప్రథమ ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాల యొక్క గొప్పతనాన్నింటినీ కూడా పిల్లలందరికీ వివరించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల చేత కూడా వక్తృత్వ పోటీ మరియు వ్యాసరచన పోటీ లాంటి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఏదేమైనా పిల్లలందరికీ కూడా పిల్లల యొక్క వాళ్ళ పుట్టినరోజును ఏ విధంగా నిర్వహించుకుంటారో అదేవిధంగా బాలలందరికీ కూడా బాలల దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా మనం పిల్లల యొక్క వాళ్ళ అభ్యున్నతిని కోరుకుంటూ వాళ్ళకంటూ ఒక రోజును కేటాయించి వాళ్ళందరికీ కూడా సంతోషకరమైన వాతావరణంలో అందరికీ పుట్టినరోజుని సామూహికంగా జరిపే విధంగా ఈ పండుగ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈరోజు పిల్లలే రేపటి పౌరులు కాబట్టి దేశ భవిష్యత్తుకు అవసరమైనటువంటి సమాజానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి లక్ష్యాలను కూడా వాళ్ళు సాధించే విధంగా వాళ్ళు ముందుకు పోవడం కోసం ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల వినియోగించుకుంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠశాలలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ బాలులంతా కూడా క్రమశిక్షణ కలిగి ఉంది. ఏ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.